ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు తెలంగాణ పచ్చిపులుసు చేయించిపోతున్నానండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి తెలంగాణ పచ్చిపులుసు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు చూడండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి, కలిపిని వేస్తున్నాను నేను. పచ్చిమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకున్నాను, అది కొన్ని కట్ చేసినవి పీసెస్ కొన్ని ఇందులో వేస్తున్నాను. మిగతా మేము పచ్చిపులుసు కోసం పక్కకు పెట్టాను అన్నమాట. పులుసు రసంలో వేయడం కోసం పక్క పెట్టాను. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, అకేషన్స్, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు రసం అనేది చేయడం టైం పడుతుంది కాబట్టి ఇది ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎండుమిర్చి ఒకటి వేసాను. టైం లేదనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ రకం చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఇంకా ఉన్నాయి పచ్చిపులుసు చేసే విధంగా 2-3 రకాలు. సో నేను అందులో ఒక రకం చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, బాగా మగ్గిపోయింది. చూడండి, ఒకసారి కలబెడుతున్నాను ఈ విధంగా. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, తాలింపు మగ్గిపోయింది. కొద్దిగా కలర్ వస్తేనే బాగుంటుందండి టేస్ట్. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, చిన్న స్పూన్తోని. ఒక స్పూను కారం కూడా వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ కారం వేసాను. ఈ విధంగా చింతపండు తీసుకున్నానండి. 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒకసారి కడిగి వాష్ చేసి మళ్ళీ నానబెడుతున్నాను అన్నమాట. వాష్ చేసి నానబెట్టి రసం తీస్తున్నాను. ఈ విధంగా రసం తీసుకోవాలి. చింతపండు రసాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసానండి. పులుపు తగ్గట్టు వాటర్ వేసుకోండి. టేస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి, మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు టైం ఉండదు కదా. సో ఈ విధంగా చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా 1.5 వేసాను. మళ్ళీ సరిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. మొత్తం కూడా 2 స్పూన్స్ వేసాను. చూడండి, తాలింపు మగ్గు పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చిపులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చలవ కూడా, బాడీ ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళకి చలవ కూడా అనమాట ఇది. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, తాలింపులో కొన్ని వేసాను. ఆనియన్ని పీసెస్ మళ్ళీ ఇందులో వేస్తున్నాను అంటే మిగతావి ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను కానీ షార్ట్గా వచ్చింది, కరెక్ట్గా రాలేదు. సో మళ్ళీ చేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. ఆల్రెడీ నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక హాఫ్ టీ స్పూన్ వేసాను. మొత్తం కూడా 2 స్పూన్స్ వేసాను. మీరు రుచికి సరిపడా ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్, కారం 2 వేసుకోండి. నేను ఈ క్వాంటిటీ చేశాను కాబట్టి ఈ విధంగా వేసాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.